వేస్తున్నా. అమ్మా నువ్వా ఏంటి మళ్ళీ ఏదైనా మనీ ఆర్డర్ పంపించాలా? పంపించేద్దాం. పంపుతావురా పంపుతావు. అమ్మా థ్యాంక్స్ అండి. వీడేనమ్మా నన్ను మోసం చేసింది. ముసల్దానా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? దొంగ వెధవ, ఇది నువ్వు చేసిన మోసం కాదు, ఇది నీ సంతకం కాదు. చిచ్చి ఈ సంతకం నాది కాదు, ఇదంతా కుట్ర మోసం. సరే ఇది నీ సంతకం కాదు, ఈ అడ్రస్ నీది కాదా? అది నీ సంగతంతా మాకు తెలుసు. పద. ఈడి నీ భర్త అమ్మా. అమ్మా నా కూతురి పురిటికి 1000 రూపాయలు పంపించాలి. కాస్త మనీ ఆర్డర్ ఫారం రాసి పెట్టమని నీ భర్తను అడిగితే నా కూతురి అడ్రస్కి బదులు తన అడ్రస్ రాసుకుని ఆ 1000 రూపాయలు దోచేశాడమ్మా. డబ్బు పోయినందుకు నాకు బాధగా లేదమ్మా, కానీ సరైన సమయంలో డబ్బు లేని కారణంగా వైద్యం జరగక నా కూతురు పురిట్లోనే చచ్చిపోయిందమ్మా. నా బిడ్డను నీ భర్తే చంపేశాడు. నాకు నా ఒక్కగానొక్క దిక్కు చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయింది. ఇంకా నాకు దిక్కెవరమ్మా? జ్యోతి ఆ ముసల్దాని మాట నమ్మొద్దు, అన్ని అబద్ధాలు. మీకు దండం పెడతాను, వెంటనే వీడిని ఇక్కడి నుంచి తీసుకుపండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. తీసుకుపండి ప్లీజ్. కానిస్టేబుల్ తీసుకుపండి. జ్యోతి 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 అమ్మా, పోయిన మీ కూతుర్ని ఎలాగో తీసుకురాలేను, నన్నే మీ కూతురు అనుకో, నా దగ్గర ఉండిపో. వద్దమ్మా, రక్తం పంచుకు పుట్టిన పేగు బంధమే తీయిపోయింది. ఇంకా నాకు ఈ ప్రేమలు వద్దు తల్లి, నీ కనికరము వద్దు తల్లి. నన్ను ఎక్కడొక్కడ ఇలాగే దిక్కులేని దానిలా రాలిపోనీ తల్లి. వద్దమ్మా వద్దు, వద్దమ్మా వద్దు. వారని పర్లేదు, సింగిల్ బెడ్రూమ్లో బాగానే ఉంది. హలో బెదరు, ఏంటి ఏం కావాలి? పేకలు ఉన్నాయా? పేకలు నోరు మూసి కూర్చో. ప్యాకెట్లో మజా ఇంకా వీడికి తెలిసినట్లేదు. శుభం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి గురువారం నాడు ఉదయం 9:55 హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ రంగారావు శ్రీమతి అనసూయమ్మ గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి కళ్యాణరామునికి, హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ రాఘవయ్య గారి ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మహాలక్ష్మికి వివాహము జరుపుటకై నిశ్చయించిన శుభ సందర్భమున వ్రాయించిన లగ్న పత్రిక. అమ్మా, ఇది మీ శుభలేఖ. అయ్యా రాఘవయ్య గారు, ఇది మీ శుభలేఖ. ఇక మీరు తాంబూలాలు మార్చుకోవాలి. అయ్యా రాఘవయ్య గారు, ఈ తాంబూలాన్ని లగ్నపత్రికని మీ విజయపురాలి గారికి ఇవ్వండి. శుభం. అమ్మ అనసూయమ్మ గారు, మీరు కూడా వారి చేతికి తాంబూలం ఇవ్వండి. శుభం.
ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం. బాబు, అమ్మాయి వేలికి ఉంగరం తొడుగు నాయనా. అమ్మాయి, నువ్వు కూడా అబ్బాయి వేలికి ఉంగరం తొడుగు అమ్మాయి. బాను, నాన్నని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఏంటని అనేది? నాన్నని పోలీసులు తీసుకుపోయారా? అవును బాను, పనిగండంలో నేను నాన్న ఏ పనికి వెళ్ళలేక పేకాటనే పనిగా పెట్టుకున్నాం. ఇప్పుడు నాన్న వెళ్ళిపోయాడు. పేకాటికి తోడలేక చేతులు బాగా దొరుకుగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నాన్న తీసుకురా బాను. ఏం అక్కర్లేదు. నీ చేతులంత దురదగా ఉంటే నువ్వు కూడా మీ నాన్నలాగే ఏదో ఒక తప్పుడు పని చేయి. అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను కూడా తీసుకువెళ్లి జైల్లో మీ నాన్న పక్కనే పడేస్తారు. ఇద్దరు కలిసి పేకాడుకుంటూ కూర్చోండి. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఎందుకులేమ్మా ఆ దరిద్రాన్ని మళ్ళీ తలుచుకోడు. అదేంటమ్మా అలా అంటావు? ఏ నాన్న మీద ప్రేమ పుట్టుకొస్తుందా? అసలు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు అర్థమైందా నీ తండ్రి ఎంత నీచుడో దుర్మార్గుడో అని? సరేనమ్మా, నాన్న తప్పే చేశారు. అలాగని వదిలేసుకుంటామా? మనిషిగా బతకడం చేతగానివాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలా అని ఊరుకుంటే లోకం మన గురించి ఏమనుకుంటుంది? ఏమీ అనుకోదు. ఇప్పటికైనా మనకు ఆ దుర్మార్గుడు పీడ తప్పిందని సంతోషిస్తుంది. అమ్మా, ఇంతకాలం నువ్వు నాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదని నేను అడగలేదు. మీరెందుకు ముభావంగా ఉంటున్నారని నేను అడగలేదు. ఎందుకంటే అది మీ ఇద్దరి స్వవిషయం. కానీ ఇప్పుడు అరెస్ట్ అయింది నాన్న. ఆయన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యతలు మరిచిన వాడి గురించి బాధ్యతగా భావించడం పొరపాటు బాను. అదంతా నాకు అనవసరం. నీకు నాన్నకి మధ్య ఎన్నెన్నుండొచ్చు. అవన్నీ సాధించడానికి ఇది సమయం కాదు. ఏంటి బాను పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీ నాన్నను పోలీసులే ఊరికే తీసుకెళ్లలేదు. తప్పు చేశాడు, అందుకు శిక్ష తప్పదు. అదంతా నాకు తెలీదు. నాన్నని విడిపించుకొద్దాం. నువ్వు వస్తావా రావా? ఏంటి మీ నాన్నను విడిపించుకు రావాలా? నా కంటోలో ప్రాణం ఉండగా అలాంటి పొరపాటు పని చేయండి. వదినా, నువ్వైనా వస్తావా రావా? వదిన రాదు, నువ్వు వెళ్ళొద్దు. అమ్మా, నాన్న చేసింది తప్పే. అందుకని అందరితో పాటు మనము నాన్నని ఆశ్రయించుకుంటే ఎలా? మీ నాన్న ఎందుకు జైల్లో ఉన్నారని ఎవరైనా అడిగితే నేనేం చెప్పను? ఉన్న విషయమే చెప్పు. తప్పు చేయడానికి ఆయనకి లేని సిగ్గు అది చెప్పడానికి మాత్రం నీకెందుకు? కొన్నాళ్ళ మీ నాన్నని జైల్లోనే ఉండని పోలీసులు లాఠీలతో కొట్టి ఒళ్ళు వంగేలా పని చేయిస్తారు. అప్పుడు ఎక్కడి పనిగన్నో అక్కడికి పారిపోతుంది. లేదమ్మా, ఎవరొచ్చినా రాకపోయినా నే వెళ్ళి నాన్నని విడిపించుకొస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాను. నీకు మీ నాన్న ఎంతో నేను అంతే. కాస్త నా మాటకి గౌరవం ఇవ్వడం నేర్చుకో. అమ్మా, నీ మాటకి నేను ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు. ఎప్పుడూ ఇవ్వడం వేరు, ఇప్పుడు ఇవ్వకపోవడం వేరు. ఇంకేం మాట్లాడకుండా లోపలికి రా. బాను, ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇంటి ముందు చర్చ ఏమీ బాగోలేదు. లోపలికి పద. కోడలుకున్నపాటి జ్ఞానం కూతురివి నీకు లేదు. ముందు లోపలికి రా. బాబు, ఏంటి మళ్ళీ వచ్చావు? గుండెల్లో మంటగా ఉంది. దగ్గు బాగా వస్తుంది. ఏదైనా మాత్రే బాబు. ఏంటమ్మా గుండెలో మంట అంటావు, దగ్గు అంటావు, ఏదో మాత్రమంటావు. నీ ఇష్టం వచ్చినట్టు మాత్రం వేసుకోకూడదు. ఓసారి డాక్టర్ని చూపించుకో. డాక్టర్ దగ్గరికి వెళ్తే
ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటాడు, ఎక్స్రే అంటాడు. ఒక్కటేమిటి, నా మీద అన్ని పరీక్షలు చేసి నాకు తెలియని జబ్బు పేరేదో చెబుతాడు. దాంతో ఉన్న ప్రాణం కాస్త పోతుంది. అలాగని జబ్బును దాచుకుంటావా? నా మాట విని డాక్టర్ని కలు. ఆ డాక్టర్ ఏ ఖరీదైన జబ్బు నాకు అండకడితే దాన్ని పోషించే శక్తి, భరించే శక్తి నాలాంటి దరిద్రులకు లేదు. సాగినంత కాలం బ్రతుకు సాగనే చాలు. చూడు, నీకేదో గుండె జబ్బు ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము మందులు ఇవ్వకూడదు, అది నేరం. ఎందుకు చెప్తున్నానో విను, డాక్టర్ని కలు. అలాగే కలుస్తాను. ఈసారికి మాత్రం ఏదైనా మాత్ర ఇవ్వు. సరే, ఈ ఒక్కసారికే ఇస్తాను, అంతే. ఇదిగో ఉంది, మాత్ర వేసుకో. ఇదిగో ఇది అన్నం తినే ముందు ఒకటి వేసుకో, ఇది పడుకునే ముందు. అలాగే. సరేనా? అలాగే బాబు. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం లేదురా, తలనొప్పిగా ఉంటే మాత్ర కోసం వచ్చాను. ఏంటో అర్థం పర్థం లేని మాత్రలు వేసుకుంటావు, అడ్డమైన రోగాలు తెచ్చుకుంటావు. ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే వినవు. ఎలాగమ్మా ఇలా అయితే? కాస్త దగ్గితే చాలు డాక్టర్ అంటావు. మనిషిన్న తర్వాత దగ్గు జలుబు రాకుండా ఉంటాయా? అది కాదమ్మా, ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటే వచ్చే నష్టమే ఉంది. ఏం అక్కర్లేదురా, అంత అవసరం అయితే నేను చెబుతాను కదా. ఒట్టి తలనొప్పి, ఈ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. పదా. చెప్పేది నీకే, నా మాట వినరా. రారా, చెప్తుంటే వినయేరా? రమ్మంటున్నానా? రా, రారా. నాన్నా, అమ్మా కాఫీ తీసుకో. ఏంటి నాన్న తీరుబడిగా కూర్చొని పేపర్ చదువుతున్నావు? పనికెళ్ళక్కర్లేదా? పెళ్లి ముహూర్తం దగ్గరికి వస్తుంది కదమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, అందుకని 4 రోజులు పనికిరానని చెప్పేశాను. నువ్వేమీ టెన్షన్ పడద్దు నాన్న, అన్ని పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. అలా ఎలా జరుగుతాయమ్మా? మనకేమైనా మందా మార్బలమా? అన్ని పనులు మనమే చేసుకోవాలి. కళ్యాణ మంటపం బుక్ చేయాలా? క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలా? శుభలేఖలు అచ్చయించాలా? నగలు కొనాలా? అన్నట్టు నగలంటే గుర్తొచ్చింది, ఇప్పుడే పేపర్లో చూశాను. బంగారం ధర రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతోంది. అవునవును, రోజు రోజుకి మారిపోతోంది. ఈ రోజున్న ధర రేపు ఉండటం లేదు. అయితే మాత్రం రాఘవయ్య, బంగారం ధర పెరిగిపోతోంది కదా అని మన పద్ధతులు మార్చుకుంటామా? వినాయకుడికి ముడుపు కట్టకుండా పెళ్లి పనులు ఎలా ప్రారంభిస్తాం? పెళ్లికి కావలసిన సరుకులు ఎలా కొంటాం? అవునవును, మీరు చెప్పింది నిజమే. మంగళప్రదంగా శుభలేఖలు అచ్చు వేయించుకో, ఆ తర్వాతే ఏ పనులైనా. ఇక నగలంటావా, చేతిలో డబ్బుంది, ఇలా వెళ్ళి అలా కొనుక్కొచ్చేస్తాం. చూసావమ్మా, ఏ పనులు ఎప్పుడు చేయాలో పంకజం అంటే చిటికలో చెప్పేశారు. అందుకే అంటారు ఇంటికో పెద్ద దిక్కు ఉండాలి అని. అందుకే నాన్న, పంకజం ఆంటీకి చెప్పకుండా మనం ఏ పనులు చేయొద్దు. అలాగేనమ్మా. అక్కయ్య గారు, మా ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం ఇది. అనుభవం లేనివాడిని ఏ అవకతవకలు జరగకుండా మీరే చూసుకోవాలి. ఈ విషయం నువ్వు చెప్పాలా రాఘవయ్య? బంగారు నగలు కొనేటప్పుడు కూడా మీరే దగ్గరుండాలి. అది కుదరదు రాఘవయ్య. నువ్వు నా ఇంటికి అద్దెకొచ్చినప్పటి నుంచి చూస్తున్నావు, ఏనాడైనా గడప దాటి బయటికి వెళ్ళానా? మహాలక్ష్మి పెళ్లికి మాత్రం రాక తప్పదు.
నువ్వు ఇంట్లో చేసే పనులు ఏవైనా సరే చెప్పకుండా నేనే చేస్తాను. బయట పనులు మాత్రం మీరే చేసుకోవాలి. నువ్వు ఈ మాత్రం సాయం చేస్తే చాలు. మహాలక్ష్మి పెళ్లి నిర్విఘ్నంగా పూర్తి చేసి నేను గట్టెక్కిపోతాను. లక్ష్మి, మాటల్లో పడి వచ్చిన పనే మర్చిపోయాను. ఒక గ్లాసుడు పంచదారుంటే ఇవ్వమ్మా. అలాగే ఆంటీ, రండి. అలాగే రాత్రి తెచ్చిన స్వీట్లు ఉన్నాయమ్మా ఆంటీకి. అలాగే నాన్న. మిస్టర్ వివేక్, లాస్ట్ టైం మీరు షూట్ చేసి ఇచ్చిన DVD ఏమీ బాగాలేదు. అసలు మసాలాయే లేదు. మన కంపెనీ రిలీజ్ చేసే DVDలకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మీకు బాగా తెలుసు. కనీసం 10,000 DVDలు అమ్ముడుపోతాయి. అయితే ఈసారి బిజినెస్ డల్ అంటారు. డల్ కాదు, టోటల్ లాస్. ఒక్క DVD కూడా అమ్ముడు కాలేదు. మీరు బడ్జెట్ అన్నారు కదా అని తక్కువ రకం మాల్ తీసుకొచ్చి. ఓకే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఈసారి మీరు అడిగినట్టు మరో 50,000 ఎక్కువ ఇస్తాను. మంచి హై క్లాస్ మాల్ సెలెక్ట్ చేయండి. సారీ సార్, హై క్లాస్ మాల్తో షూట్ చేయడం చాలా కష్టం సార్. ఎక్స్పెన్సెస్ పెరగడమే కాక ప్రొడక్ట్ బాగా రాదు. ఓకే, మీరేం చేస్తారో నాకు తెలియదు. హై క్లాస్ మాల్తో చూడగానే దిల్ఖుషి అయ్యేట్టు షూట్ చేయాలి. మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. సార్, ఇప్పుడు పోలీసుల నిఘా బాగా ఎక్కువగా ఉంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తే కానీ షూట్ చేయలేము, లేకపోతే రిస్క్ సార్. చూడు వివేక్, మనం తీసేవే రహస్య సినిమాలు, చేసేదే రహస్య వ్యాపారం. మన బిజినెస్ ఎప్పుడు రిస్క్తోనే ముడిపడి ఉంటుంది. పోలీసులకు భయపడితే మనం పైకి రాలేం. అర్థమైంది సార్. మంచి మాల్ దొరకగానే ప్రోడక్ట్ ప్రారంభిస్తాం.